ఓం శివాయ గురువే నమః. ఓం నమ శివాయ. శివాయ గురువే నమ. శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. అందరికీ శుభోదయం, ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. Okay, so today we are going to see the sitting yogasanas. కూర్చొని చేసే యోగాసనాలు మనం ఈరోజు చూస్తాం. ఓకే, లెట్ మీ అడ్జస్ట్ మై కెమెరా. Okay, so sit with your spine straight, head straight. Namaskara mudra. Eyes closed, breathing normal, focus between your eyebrows. కొంచెం పాలు తీసేస్తారా? స్టార్టింగ్ ప్రేయర్ నాతో పాటు చేయండి. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అందరూ మ్యూట్ లో ఉండండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఇంకోసారి శ్రీ గాయత్రి మహామంత్రం. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మహామృత్యుంజయ మంత్రం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. సహజీవన మంత్రం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శివాయ గురువే నమః. Please slowly open your eyes. Okay. Opening the eyes. దీనికి ఒక పద్ధతి ఉంది. ఎలా ఓపెన్ చేయాలి, కళ్ళు ఎలా ఓపెన్ చేయాలి? సో జస్ట్ లుక్ ఎట్ మీ. జస్ట్ లుక్ ఎట్ మై ఐస్. కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు
స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ అని అన్నప్పుడు ఇలా టక్కన ట్యూబ్లైట్ లాగా ఓపెన్ చేయకూడదు. ఇలా నాట్ లైక్ దిస్. ఓకే, నాట్ లైక్ దిస్. ట్యూబ్లైట్. నో. హౌ టు ఓపెన్? Head straight. Now eyes closed. Now when you open your eyes, your eyeballs should look the downwards. మీ పాదాల దగ్గర, మ్యాట్ దగ్గర మొట్టమొదట చూడాలి ఇలా. తర్వాత మెల్లిగా కళ్ళు పైకి ఎత్తాలి ఇలా ఇలా. దిస్ ఈస్ ద ప్రాపర్ ఓపెనింగ్ ద ఐస్. సరే, సో సిట్టింగ్ యోగాసనాలు. మొదట అబ్జర్వ్ చేయండి, గమనించండి. కెమెరాకి ముందుగా వచ్చి చూస్తూ గమనించండి. ఆ తర్వాత కలిసి చేద్దాం. ఓకేనండి? సరే, ఫస్ట్ పద్మాసనం. పద్మాసనం ఎలా చేయాలి? రెండు కాళ్ళు కంప్లీట్ గా స్ట్రెచ్ ఫార్వర్డ్ ఇలా. అండ్ లెఫ్ట్ ఫీట్, ఎడమ పాదం ఇలా తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. కంప్లీట్ కుడి తొడ పైన, ఆన్ యువర్ రైట్ థై. నౌ బ్రింగ్ ద రైట్ ఫీట్ టు ద లెఫ్ట్ థై. కుడి పాదం ఎడమ తొడ పైన ఇలా. Now see, both these heels are at my lower abdomen, right? Like this you have to sit. And you can put Namaskaram Mudra like this. If you put normal Namaskaram, ఇలా నమస్కారం చేస్తే ఇది నార్మల్. Now ఈ రెండు బొటన వేళ్ళు బెండ్ చేయాలి. వెనక్కి బెండ్ చేస్తే ఇంకాస్త ప్రెషర్ గా ఈ నమస్కారం అనేది ఉంటుంది. ద నమస్కారం విల్ బి లిటిల్ మోర్ ప్రెషర్, అండ్ దట్ మీన్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ లాకింగ్ ద ఎయిర్ ఆల్సో. సో దెర్ ఇస్ నో గ్యాప్. ఓకే, సి హౌ టు డూ. ఈ బొటన వేళ్ళని వెనక్కి ఇలా, అండ్ దెర్ ఇస్ నో గ్యాప్, నో గ్యాప్. అండ్ దీస్ నకల్ హియర్, థంబ్ నకల్, ఈ బొటన వేలు ఏదైతే బెండ్ అయిందో అది ఇక్కడ మీ అనాహట చక్రం దగ్గర ల్యాండ్ అవ్వాలి. అనాహట చక్రము, రిబ్ కేజ్ మీటింగ్ పాయింట్, పక్కటెంకలు కలిసే చోట. ఓకే, ఇలా ఉండాలి నమస్కారం. ఇది పద్మాసనము. యూ కెన్ పుట్ నమస్కారం ఆర్ చిన్ ముద్ర. చిన్ ముద్ర అంటే ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ టిప్, both the tips just join like this and like this. Oh, put like this. This is proper Padmasanamu. Okay, now everybody will do along with me. నాతో పాటు చేయండి. ఓకే, నౌ ఫస్ట్ ఏం చేయాలి? రెండు కాళ్ళు స్ట్రైట్. ఓకే, ఇలా కంప్లీట్ స్ట్రైట్. నాతో పాటు చేయాలి అందరూ. ప్లీజ్ డూ along with me. First, stretch your legs. Now bring the left feet to the right thigh. ఎడమ పాదము కుడి తొడ పైన ఇలా పెట్టుకోవాలి. అండ్ కుడి పాదము ఎడమ తొడపై. ఓకే, లైక్ దిస్, లైక్ దిస్. అండ్ ఈ రెండు హీల్స్
మీ పొత్తి కడుపు దగ్గర, లోయర్ అబ్డామిన్. ఓకే, నౌ put namaskaram like this and spine straight, head straight, eyes closed, breathing normal, focus between your eyebrows. ఇది పద్మాసనము. Okay, please do everybody. నెక్స్ట్ సిద్ధాసనము. సిద్ధాసనము ఎలా చేయాలి చూడండి. రెండు కాళ్ళు స్ట్రెచ్ స్ట్రైట్ అండ్ బ్రింగ్ ద లెఫ్ట్ ఫీట్ క్లోజ్ టు యువర్ upper thigh, total top portion of the thigh, and right feet like this. This is Siddhasanamu. It is like both heels almost close to each other, very near. See, this heel is here, now this heel is here. Okay, this is Siddhasanamu. Okay, do along with me everybody. నాతో పాటు చేయండి. First stretch straight. Okay, now bring the left feet close, ఇక్కడ ఇలా క్లోజ్ గా పెట్టుకోండి. Now right ఇలా. ఇది సిద్ధాసనము. Again, నమస్కారం or chin mudra. Spine straight, head straight, eyes closed, breathing normal. Okay, ఇలాగే కూర్చోండి కళ్ళు మూసుకొని సిద్ధాసనంలో. Just sit here for 1 minute. Okay, నెక్స్ట్ మీ రెండు పాదాలు స్ట్రెచ్ స్ట్రైట్ అండ్ అర్ధ సిద్ధ ఆసనము. Bring your left heel to the bottom, very bottom of your body and the center of the body, very bottom and center, and the right feet like this, and spine straight, head straight, chin mudra. ఓకే, ఇలా చిన్ ముద్రలో ఉండండి. ఒక్క నిమిషం, కొంచెం దొరకనాల కెమెరా. ఓకే, ఫైన్. నౌ యూ కెన్ సీ ఫుల్ chin mudra. Okay, like this. Okay, క్లియర్ గా కనిపిస్తుందా అండి? వీడియో ఆడియో రెండు క్లియర్ కదా? ఎవరైనా కన్ఫర్మ్ చేయండి. కనపడుతుంది. ఓకే, ఫైన్. సో నాతో పాటు చేయండి. అర్ధ సిద్ధాసన. ఫస్ట్ ఏంటి? లెగ్స్ టోటల్ స్ట్రెచ్ ఫార్వర్డ్, దెన్ బ్రింగ్ ద left heel to the
bottom of the body, center of the body, like this. Now here, there is no gap. And bring the right feet like this. And put the chin mudra like this. Spine straight, head straight. This is Ardha Siddhasana. Okay. Next, Padmasana అయింది, Siddhasana అయింది, Ardha Siddhasana అయింది. Next, Sukhasana. Sukhasana means normal cross-legged posture. Like this. Like this, cross-legged, and you are sitting like this. See? Cross-leg and sit like this. Okay, చేయండి నాతో పాటు. Just both the legs cross and just sit like this. That's it. This is normal sitting posture while we eat. You know, this is the best position to eat. Even though you are using dining table, don't put your legs like this, like total legs stretching and putting on the ground like this. No. Actually, the dining table concept is completely not good for our health. We always need to sit on the floor like this, and then only you need to eat like this. And with your own hands, not with the spoon. So you need to touch the food, feel the food, then only you need to eat. This is the proper best method to eat. If you eat like this, sitting on the floor, and you are eating like this, your digestive system will improve and your gut health will improve. Uploading will become easy and downloading also will be easy. Don't focus only on uploading. No. Downloading also very, very important. So if you sit like this and eat, then all the digestive related issues will resolve. Try this for few days. Okay. So this is Sukhasana. And Sukhasana lo second variation ఇంకోటి ఉంది. అదేలాగా this left feet little bit forward. Instead of here, just put here. And right leg here like this. Idi Sukhasana. This is also Sukhasana. This is Ganapati posture. Lord Ganesha sit like this only. Okay. And like this also you can sit and eat. Watching the TV. Even if you are working on a laptop, please sit like this on a chair. Okay. So take a big chair so that you can fold your legs like this and sit. Okay. So this is Sukhasana. Variation 2. Next, Vajrasana. How to do Vajrasana? See. Both the knees close and together, touching each other, close. And both the thighs completely close. There is no gap between the thighs. Okay. And backside, how the feet should be, just see. Venakala chudandi. Both the feet like this, and
both the big toes, బొటన వేళ్ళు రెండు తగలాలి, టచ్ అవ్వాలి. Both the big toes touching each other, and the gap between heels should be there. Okay, heels gap ఉండాలి. Now you need to sit like this, like this. You need to sit like this, spine straight, head straight. Okay, I will show you from the side view, like this. Feet close, heels distance, and sit on the heels like this, spine straight, head straight, and palms facing downwards like this. Eyes closed. Okay, so everybody do along with me. Okay, start. Do along with me. Okay, how to do? First, okay, do along with me. Close the knees, close the thighs, and sit. Back side, I shown you, right? The feet should be like this, and big toes touching, and you are sitting on the heels like this, palms facing downwards like this. Hands should not be like this. Okay, no, it should be like this. Head straight, spine straight, eyes closed. Stay here for a few seconds. Okay, stay here. Please do, everybody. Okay, stay in Vajrasana. Everybody. Okay, next, after Vajrasana, next, okay, just observe sitting Parvatasana. You have seen the Parvatasana in Surya Namaskaram, right? Now you will do the Parvatasana by sitting. Okay, how to do? Just observe. First, sit in Padmasana. Okay, sit in Padmasana and put Namaskaram like this. Both the hands up, Namaskaram, and stretch the elbows straight like this. Spine straight, head straight, Namaskaram. This is sitting Parvatasana. Eyes closed, breathing normal. Now breathe out and slowly hands down. Okay, one more time. Sitting Parvatasana. Complete stretch.
Breathe out and down. Now, Paschima Namaskara Asana. Paschima Namaskara means reverse Namaskara. Okay, how to do? Let me show you reversely. Okay, please do along with me. Okay, I'm just turning back and showing you. Okay, sit in any comfortable posture, Siddhasana, Ardha Siddhasana, or Padmasana, any posture. Okay, now Paschima Namaskara Asana. Bring both the palms backside like this and put like this. Palms completely up. Palms putting up is little bit tough for some people. Then what you can do like this. You can do like this. Down, little down. But remember, Namaskaram is completely closed. Both the palms completely closed. Okay? And if possible, bring it up like this. Eyes closed, breathing normal. Paschima Namaskara Asana. Okay? అందరు చేయండి పశ్చిమ నమస్కారాసన. రావట్లేదా? కొంచెం there is a technique like bring completely back and నమస్కారం ఇలా కంప్లీట్ గా ఉండాలి. ఇలా ఉండకూడదు. కొంతమంది ఇలా గ్యాప్ వస్తుంది కింద, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఓకే, ప్లీజ్ ఫోకస్. ప్రాపర్ గా ఉండాలి. పశ్చిమ నమస్కారాసన, రివర్స్ నమస్కారం. ఓకే, నెక్స్ట్ మండూకాసన. ఓకే, డూ అలాంగ్ విత్ మీ నౌ. ఓకే, నాతో పాటు చేయండి. మండూకాసన. వజ్రాసనంలో ఉండండి. వజ్రాసనంలో కూర్చోండి. అండ్ చేతులు రెండు ఆది ముద్ర లైక్ దిస్ అండ్ క్లోజ్ లైక్ దిస్. ఆది ముద్రలో ఉంచి ఈ రెండింటిని ఇలా దగ్గరికి పెట్టాలి. అండ్ ఈ రెండు పిడికిలు పొత్తి కడుపు కింద ఇలా. లోయర్ అబ్డామిన్, అండర్ ద లోయర్ అబ్డామిన్, రైట్, లైక్ దిస్. అండ్ then breathe out and bend forward like this. Breathe in up. One more time. Breathe out and down. Breathe in up. This is Mandukasana. Do one more time. Breathe out and completely stretch down. Breathe in up. Now, Utthana Mandukasana. Utthana Mandukasana. How to do?
ఈ రెండు మోకాళ్ళు డిస్టెన్స్ like this, and your left hand should touch your right back, and your left hand should touch your left back. So right will go to left, left will go to right, like this. Okay, I will show you from the back side. Okay, just see, వెనకాల నుంచి చూడండి అండ్ నాతో పాటు చేయండి. డూ అలాంగ్ విత్ మీ. ఓకే ఓకే, పాదాలు ఇలా పెట్టుకోండి అండ్ డిస్టెన్స్ బిట్వీన్ యువర్ నీస్, మోకాల మధ్య గ్యాప్ ఉండాలి. సేమ్ వజ్రాసన లాగే కూర్చోవాలి, కానీ మోకాలు రెండు దూరంగా పెట్టాలి. నౌ sit like Vajrasana and raise your both the hands up like this. Now right palm to the left back, left palm to the right back, like this, like this. Spine straight, head straight, breathing normal, eyes closed. Breathe in, hands up. Breathe out, hands down. Okay, okay, please do along with me one more time. Okay, am I visible correctly? Okay, fine. Breathe in, hands up. Right palm to the left back, left palm to the right, like this. Breathe in, hands up. Breathe out, hands down. This is Uttana Mandukasana. Okay. Next, Ustrasana. Ustrasana. Ustrasana, how you will do? Just see, look at me. Let me adjust the camera. Okay, fine. Now, Ustrasana. You are putting your knees like this in a distance, and back side, your both the feet also in a distance, in a shoulder distance. Okay, like this. See, like this, like this, and both the palms like this, completely landing. Okay, ila pettali. Okay na? Now do along with me. నాతో పాటు చేయండి అందరూ. Please do along with me. Okay, now put like this as I shown you, and both the feet like this. And now just observe, just look at me and do. Right hand to the right heel, left hand to the left heel, and bend back. Inhale, bend back like this, like this. Breathe out, forward. Okay, do one more time. Please do one more time. Breathe in, bend back, and hold your heel. Head back. Breathe out, straight. Okay, this is Ustrasana. Next,
శశాంకాసన. శశాంకాసన ఎలా చేయాలి? ఓకే, జస్ట్ లుక్ ఎట్ మీ అండ్ డూ. శశాంకాసన, రెండు మోకాళ్ళు డిస్టెన్స్, వెనకాల పాదాలు ఒకదానికొకటి టచ్ అవ్వాలి. అండ్ యు ఆర్ సిట్టింగ్ లైక్ దిస్, అండ్ you are putting both the hands forward like this, and your head goes down like this. Totally it should touch the ground, touch the mat. Okay, how to do? I will show you. Okay, just see, do along with me. Okay, like this, and sit on your heels. Okay, yeah. Now breathe in, hands up, and hands goes down like this on the mat, and you are putting your forehead touching the ground, and ensure you are sitting on the heel only. Okay, like this. And now hands straight like this. Okay, like this. This is Shashankasana, like this. Eyes closed, breathing normal. Okay, come on. Next and last, Gaumukha Asana. Gaumukha Asana ఎలా చేయాలి? Your left heel under your buttocks and your right like this. This is Gaumukha. Okay, now you need to bring your right, because of right leg is on top, so right hand will go back like this, and left hand will go from here and clasp. How to clasp? Just see from the back view. వెనక నుంచి చూడండి ఒకసారి. Okay, just look at me and do. Left heel under your buttock and right feet like this. Okay, and your right hand up and clasp like this. Spine straight, head straight, eyes closed, breathing normal. Like this. Now, come out, then do the left side. That means your right heel under your buttocks and left feet like this, like this. Okay. Now your left hand is going above, up, and your right hand from bottom, clasping each other like this. Spine straight, head straight, eyes closed. Breathing normal. Come out. Okay. So this is Gaumukha Asana. Chitta Chivardi. Last sitting asana. Okay. Now, doubts. Anybody having any doubts? Tell me. Okay.
Are you clear, everybody? Clear, right? వెనకాల నమస్కార ముద్ర రావట్లేదు. ఒకటి. Okay. తర్వాత రెండోది, ఈ చేతులు వెనక్కి వెళ్ళి టచ్ అవటం లేదండి కాలుకి. ఎక్కడండి? ఉష్ట్రాసనంలోనా? టచ్ అవడం లేదు. ఇన్ని ఆసనం, ఏ ఆసనం? మరాలకి. ఉష్ట్రాసనమా? ఉష్ట్రాసనం. ఓకే, ఓకే, ఫైన్. సో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి? వెనకాల రెండు చేతులు నమస్కార ముద్రలో రావట్లేదు, ఇదేనమ్మా? ఓకే, ఎలా రావాలి అని అంటే ఈ మనం వెనకాల చేతులు అనేటప్పుడే చాలా వెనక్కి, కంప్లీట్ వెనక్కి అనుకోవాలి. అండ్ దెన్ నమస్కారం. ఓకే, లెట్ మీ షో యూ. ఓకే, చూడండి ఒక్కసారి ఫ్రమ్ మై బ్యాక్. ఓకే, ఫైన్. సో నమస్కారం చేసేటప్పుడు ఇలా కొంచెం నార్మల్ గా ఇలా పెట్టేసి, ఈ ఎల్బోస్ ఇంత దూరం ఉన్నాయనుకోండి, రావడం కష్టం. ఈ ఎల్బోస్ చాలా దగ్గరికి వెళ్ళిపోవాలి వెనక్కి. ఇలా ఈ ఎల్బోస్ అనేది, ఈ మోచేతులు ఉన్నాయి కదా, ఇవి కొంచెం లోపలికి తీసుకోవాలి. then it will become easy, like this, then like this, and like this. Okay, ఓకే, or you can try from the Okay. simple sir. at the bottom, like this initially, then slowly రెగ్యులర్. bring it top. Okay, so here you can see. Now it was rectified. Okay, very good. Next, ustrasana. That means you are unable to touch the hand to the heel. That's what you're saying, right? That is correct. Okay, so you need to sit, you need to make the position correctly. That means both the knees in distance. Okay, and both the feet also in distance, and like this, landing like this. Okay, and now you are holding like this, and you are holding like this and bending back. So I will show you from the back. So I don't know how clearly you can see me, but okay, let me show you. Am I visible clearly? Yes, sir. Okay, fine. So ఈ చేతు ఇక్కడ పైనుంచి తీసుకురావాలి, ఇలా పైనుంచి ఇలా. దెన్ లెఫ్ట్ హ్యాండ్ ఆల్సో లైక్ దిస్, అండ్ వెనక్కి ఇలా. ఓకే, ఎస్, రెగ్యులర్ అది చేశారండి? చేశానండి, కరెక్ట్ వచ్చింది. ఓకే, ఫెంటాస్టిక్ అండి, వెరీ గుడ్, గుడ్. ఓకే, ఇంకా ఎవరికైనా ఇంకా ఏమైనా క్వశ్చన్స్? గోముఖాసన రెండు పాదాలు ఇలా దగ్గరికి రావట్లేదు, గ్యాప్ వచ్చేస్తుంది. గౌముఖాసన చేసినప్పుడు సో ఎలా చేయాలి ఒక్కసారి ఇంకోసారి చూద్దాం. ఓకే, సి ఈ హీల్స్ ఉన్నాయి కదా, ఈ హీల్స్ చాలా వెనక్కి వెళ్ళిపోవాలి ఇలా, అండ్ లెఫ్ట్ ది రైట్ ది కంప్లీట్ గా ఇలా ఇలా. హ్యాండ్ ఇక్కడే ఉండాలి, ఈ హీల్స్ రెండు ఇక్కడే వెనకాల, ఇలాగే వెనకాల. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మొట్టమొదట ఇది కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. ఇది సెట్ అయిపోయిందంటే నెక్స్ట్ ఈ క్లాస్పింగ్ అనేది కూడా ఈజీగా వచ్చేస్తుంది. క్లాస్పింగ్ వస్తుంది కదండి, ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుందండి. టచ్ అవ్వట్లేదండి. సరే, సో ఇనిషియల్ గా మేబీ వన్ డే, ది ఫస్ట్ డే కదా, సో మేబీ ఇట్ ఈస్ నాట్ కమింగ్, బట్ పోను పోను వస్తుంది. ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఓకే,
అండ్ Okay. కుడి చేతు కంప్లీట్ స్ట్రైట్ అనేసి ఈ చెవులకు తాకుతూ ఇలా వెనక్కి వెళ్ళాలి. అండ్ ఎడమ చేతు ఇలా వెళ్ళి ఇలా ఇలా కంప్లీట్ గా కలుసుకొని వెనకాల ఇలా క్లాస్ప్ అవ్వాలి. ఇలా ఇలా క్లాస్ప్. ఓకే, వెనకాల నుంచి చూపిస్తాను చూడండి. ఐఎమ్ షోయింగ్ యూ ఫ్రమ్ ద బ్యాక్ ఆల్సో. ఓకే, ఫైన్. నౌ ఈ రైట్ హ్యాండ్ కంప్లీట్ పైకి కంప్లీట్ స్ట్రెచ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కంప్లీట్ లోపలికి వెళ్ళిపోవాలి. ఈ ఎల్బో అనేది లోపలికి వెళ్ళిపోవాలి ఇలా. అండ్ లైక్ దిస్, క్లాస్ప్ లైక్ దిస్. Head straight, eyes closed, breathing normal. Then release, breathe out and down. Okay? ఈ రెండు Fine. చేతులు కూడా కలుస్తున్నాయండి, కానీ ఇక్కడ ఒకటే కాళ్ళు ఒకటే దగ్గరికి move అవ్వట్లేదు, టచ్ అవ్వట్లేదు. వెనకాల కూడా రెండు చేతులు Okay. కలుస్తున్నాయి. Okay. So maybe it will come అండి slowly. అంటే ప్రతిరోజు సాధన చేయండి. It will improve. Definitely it will improve. గురుగారు పద్మాసనం రెండో కాలు పైకి లేగట్లేదండి. అలా కొంచెం ఒక కాలు పై పెట్టగలుగుతున్నాను కానీ రెండో కాలు పైకి లేపలేకపోతున్నాను. అది ఎట్లా అండి? సో ఏదైనా అమ్మా, ఏదైనా లెఫ్ట్ అయినా రైట్ అయినా మనం ఏంటంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనం చేస్తే వస్తుంది. అయితే ఏదో ఒక స్టెప్ లో పర్ఫెక్షన్ అనేది రాదు. ఇప్పుడు స్ట్రెచింగ్ ద స్ట్రైట్, ఈ రెండు కాళ్ళు ఇలా చాచడం, కంప్లీట్ గా స్ట్రైట్ గా చాచి ఇలా పెట్టడం, ఇది ఫస్ట్ స్టెప్. దెన్ సెకండ్ స్టెప్, ఇది ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఇది చాలా పైన పెట్టుకోవడం అనేది రాకపోతే కొంచెం కిందికి పెట్టుకోవచ్చు. బిగినింగ్ స్టేజ్ ఇనిషియల్ గా కొంచెం ఇలా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రైట్ లెగ్ పైకి వచ్చినప్పుడు ఇది బెండ్ అవుతుంది, ట్విస్ట్ అవుతుంది. సో దట్ విల్ గివ్ యూ పెయిన్. సో ఈ కాలు, ఈ హీల్ ఎంత పైకి వస్తే అంత కంఫర్ట్. సో ఇప్పుడు నేను ముందుకు పెట్టి చేశాను అనుకోండి, ముందుకు పెట్టి చేశా ఇలా. నా యూ కెన్ సీ ఇక్కడ ఇది బెండ్ అయింది చూడండి, ఈ పాదం ఇక్కడ మణికట్టు దగ్గర బెండ్ అయింది, అవునా? చూడండి బెండ్ అయిందా ఇక్కడ. దిస్ విల్ గివ్ యూ పెయిన్. ఇది ఈజీయే కానీ ఇట్ విల్ గివ్ యూ పెయిన్. నా ఇది పైదాకా వచ్చింది అనుకోండి, ఇది స్ట్రైట్ గా ఉంటుంది చూడండి ఇలా. ఇప్పుడు స్ట్రైట్ గా ఉంది. నా ఐ విల్ బ్రింగ్ మై రైట్. ఇప్పుడు చూడండి, రెండు ఒక కర్ర ముక్కలు పెట్టినట్టు ఉంది స్ట్రైట్ గా, అవునా అమ్మా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, దెర్ ఇస్ నో బెండ్. కంప్లీట్ ఒక స్టిక్ పెట్టేసినట్టుంది ఇక్కడ, అవునా? సో ఇప్పుడు ఈ సెకండ్ స్టేజ్ లో ఇబ్బంది అనిపిస్తుంది. ఇది సెకండ్ స్టేజ్, ఇది థర్డ్ స్టేజ్, ఇది థర్డ్ స్టేజ్, అవునా? సో సెకండ్ స్టేజ్ లో ఇబ్బంది అనిపించినప్పుడు కాస్త ఇంకొంచెం మనం స్ట్రెచ్ చేయాలి. అంటే ఇది కూడా అమ్మా ఏంటంటే ప్రతిదానికి ఏంటంటే మనకు పర్ఫెక్షన్ అనేది రావాలంటే ఓవర్ నైట్, 1 డే 2 డే 1 మంత్ 2 months లో రాదు. సాధన యూనో చాలా చేయాలి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా సాధన చెయ్యాలి. ఓకే, దెన్ ఇట్ విల్ కమ్ పర్ఫెక్ట్. ఓకే, థర్డ్ స్టేజ్ రెండు థర్డ్ స్టేజ్ ప్రాబ్లమ్. థర్డ్ స్టేజ్ లో కష్టం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అదర్ సైడ్ కౌంటర్ పోజ్. కౌంటర్ పోజ్ అంటే రివర్స్ లో ఇలా. కుడి కాలు పైన అండ్ ఎడమ కాలు ఇలా కంప్లీట్ గా ఇలా.
ఓకే. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. సో ఏదైనా అమ్మా ఒక్క రోజులో మనకు రాదు. ఇట్ టేక్స్ టైం అండ్ ప్రాక్టీస్ చేస్తా ఉండండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. ఓకే, ఓకే. సరే. అందరూ నమస్కార ముద్రలో ఉండండి. ఎండింగ్ ప్రేయర్ చేద్దాం. ఓకే అండి, ప్లీజ్ సిట్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్, ఐస్ క్లోజ్, నమస్కార ముద్ర, బ్రీతింగ్ నార్మల్. అలాగే కూర్చోండి. Focus between your eyebrows only. Breathing normal. ఓకే, నాతో పాటు అసతోమ సద్గమయ. ఫస్ట్ ఇన్హేల్ అండ్ ఆమ్. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. ఇది మన 92nd డే అండి. మన యోగా క్లాసులు 108 డేస్ వరకు కొనసాగుతుంది. అంటే ఇంకా ఎన్ని రోజులు? 16 రోజులండి. 16 రోజులు అంటే ఆల్మోస్ట్ 2 వీక్స్. ఇంకొక 2 వారాలు, దాదాపుగా 16 రోజులు. ఇది ఈ 92nd డే అయిపోయింది కాబట్టి ఇంకా ఒక 4-5 క్లాసుల వరకు మీకు మిగతా యోగాసనాలు అండ్ క్రియలు, అంటే కంటికి సంబంధించిన సునేత్ర అది మీకుంటుంది. అండ్ సుశాంతి మెడిటేషన్ అని ఆ మెడిటేషన్ కూడా అంటే చాలా డీప్ డైవ్ గా ఉంటుంది. సో ఆ మెడిటేషన్ కూడా ఉంటుంది. ఈ ఒక 5-6 రోజులలో అది కంప్లీట్ చేసి మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే చిట్ట చివరి ఒక 7-8 రోజులు మనం రెగ్యులర్ గా సూర్య నమస్కారాలు మొత్తం 12 సైకిల్స్ నాన్ స్టాప్ ఎవ్రీడే. అండ్ సూర్య నమస్కారాలు 12 సైకిల్స్ చేసి శవాసన చేసి ఆ తర్వాత ప్రాణాయామాలు ఒక 3 ప్రాణాయామాలు చేసి మనం ఆ సాధనని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం.
ఎందుకు అది అని అంటే, ప్రయాణం చేసేటప్పుడు మన శరీరం అనేది ఇంకా కంప్లీట్ దృఢత్వం అనేది రావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ 12 సైకిల్స్ చేస్తున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి. అండ్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి అలా ఉంటుంది. అండ్ ఇది సూర్య నమస్కారం 12 సైకిల్స్ ఒక 4 రోజులు. శాంభవి మహాముద్ర 12 స్టెప్స్ అది కూడా ఒక 4 రోజులు కంటిన్యూగా శాంభవి మహాముద్ర టిల్ వి గెట్ ద పర్ఫెక్షన్. పర్ఫెక్ట్ గా వచ్చే వరకు ప్రతి ఒక్కరికి ఐ విల్ అబ్జర్వ్ ఎవ్రీ ఇండివిజువల్. ఆ తర్వాత మీకు ఇంకా పరిపూర్ణంగా అన్ని కరెక్షన్స్ వచ్చాయి, అన్ని రకాల మీరు చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మీకు తెలిసిపోయాయి, కరెక్షన్స్ వచ్చేసాయి. దెన్ వి విల్ వైండ్ అప్. 108 మన ఎండింగ్ డే ఉంటుంది. సో మిమ్మల్ని పరిపూర్ణంగా సిద్ధం చేశాకే మనం క్లోజ్ చేస్తాం. ఓకేనండి? ఓకే సో సార్. ప్లీజ్ డోంట్ స్కిప్ ద క్లాసెస్ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్. జాయిన్ రెగ్యులర్లీ. కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ ఒక 2 రోజులు వచ్చి ఇంకొక రోజు స్కిప్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఏవైనా కారణాలు ఉండొచ్చు, కానీ అలా స్కిప్ చేయకుండా రెగ్యులర్గా జాయిన్ అవ్వండి. బికాస్ దిస్ ఈస్ ఫర్ యూ ఓన్లీ, ఫర్ లైఫ్ టైమ్ సొల్యూషన్. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదండి. ఆ పరమశివుడు ఎప్పుడు ఇస్తాడో ఎవరికి ఇస్తాడో మనకు తెలియదుగా. సో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి యూటిలైజ్ కంప్లీట్లీ. ఇలా ఉంటుంది మన నెక్స్ట్ షెడ్యూల్, ఇలా ఉంటుందండి. సరే, టుమారో ఆల్సో వి విల్ సీ దిస్ సిట్టింగ్ యోగాసనాస్ అండి. సేమ్ అండి, సేమా? సిట్టింగ్ యోగాసన సేమ్ రేపు కూడా ఈ రోజు చేసినవే రేపు, ఎందుకంటే పర్ఫెక్షన్ రావాలిగా మీ అందరికి. అండ్ కరెక్షన్స్ కూడా తెలియాలి కదా, ఎక్కడ ఎవరు ఏం మిస్టేక్ చేస్తున్నారు ఇండివిజువల్ గా 1 to 1. ఓకే అండి? లిస్ట్ దొరుకుతుందండి వీటివి? లిస్ట్ ఓకే, లోనా? చాట్ లో పెడతాను అండ్ వాట్సాప్ లో కూడా నేను ఇస్తాను. వాట్సాప్ లోనే ఇవ్వండి సార్. సరే, వాట్సాప్ లో నేను ఇస్తాను పిక్ లిస్ట్. చేస్తాను. ఓకే. అండ్ సిట్టింగ్ యోగాసనాలు కూడా నాకు నిన్న మెసేజ్ చేసిన వారికి నేను ఇవ్వడం జరిగింది. నాకు ఇచ్చారు, ప్రింట్ తీసుకున్నానండి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే, సో లిస్ట్ ఆఫ్ ఆసనాస్ మీకు చివరి రోజు 108 రోజు మన కైలాస యాత్ర కుటుంబ సభ్యురాలు వసుంధర గారు రచించిన యోగా పుస్తకం, అంటే మన యోగా పుస్తకం మనం ఏమేమి నేర్చుకున్నాము డే 1 నుంచి కంప్లీట్ గా అవన్నీ ఆవిడ పుస్తక రూపంలో పొందుపరిచారు. సో ఆ పుస్తకం కూడా మీకు నేను ఇస్తాను. ఓకే ఓకే, ఫైన్. షల్ వి వైండ్ అప్? శ్రీ Okay, గురుభ్యో మా Vic. గురుగారు ఆ, ప్రోస్టేట్ కి సంబంధించి ఏదైనా యోగాసనం దయచేసి. సరే అండి, రేపు చూద్దాం. రేపు అండ్ మనం ఇంకో 2 రోజులు మనం కంప్లీట్ యోగాసనాలలో ఉంటాం కాబట్టి డెఫినెట్ గా అది మనం చూద్దాం. అండ్ మర్కటాసన, సయాటికా ప్రాబ్లమ్స్ అండ్ నడుము నొప్పి, లోయర్ బ్యాక్ పెయిన్, చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూర్చొని చేసే జాబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నడుము నొప్పికి సొల్యూషన్ గా ఆ ఆసనాలు కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే. ఓకేనండి? అన్నీ ఉంటాయి మీకు, డోంట్ వరీ. అండ్ మీకు ఎవరికైనా ప్రత్యేకంగా ఇంకేదైనా ఆసనం కావాలి, ఇది నాకు ఇలా ఈ ఆసనం నాకు చెయ్యాలని ఉంది, ఎలా చేయాలి అని ఏదైనా మీకు కూడా ఏదైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. ఈవెన్ దో దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ షెడ్యూల్, ఐ విల్ యాడ్ ఇన్ అవర్ షెడ్యూల్. ఓకే సార్. ఓకేనండి? పార్వతమ్మ హ్యాండ్ రేస్ చేశారు, చెప్పండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఈ సిట్టింగ్ ఆసనాస్ కి బ్యాక్ పెయిన్ వస్తుంది, సయాటిక్ పెయిన్ ఉంది కదా, అందుకని కొంచెం ఓకే, సో ఆ ప్రాబ్లం వస్తుందేమో, మళ్ళీ జర్నీకి ఇబ్బంది అవుద్దేమోనని.
నా సందేహం. ప్రాబ్లం ఏం రాదు మనకు. ఇప్పుడు నేను మీకు చేయించే ఆసనాలన్నీ సింపుల్ బేసిక్, కఠిన ఆసనాలు నేను చెప్పట్లా. అంటే నేను మామూలుగా కొన్ని ఆసనాలు చేస్తున్నాను. పవన ముక్తాసనం ఒకటి, తర్వాత ఈ పాదహస్తాసనం, ఇంకా కపోతాసనము, అవి నడుము నొప్పి కోసం చేస్తున్నాను అనమాట. ఓకే ఓకే. కొన్ని అవి పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నా కానీ ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టడం అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని ఇంతకు ముందు 2004 నుంచి స్టార్ట్ చేస్తున్నా నేను. కానీ సయాటిక్ పెయిన్ అనుకున్నాను అనమాట. ఓకే అమ్మా, అర్థమైంది. అయితే ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు నడుము నొప్పి ఉంది, ఓన్లీ మర్కటాసన మాత్రమే చేస్తే సరిపోదు. ఇంకేదో ప్రాబ్లం ఉంది, స్ట్రెస్ ఉంది, ఏదో ఒకటే సింపుల్ ప్రాణాయామం చేస్తే సరిపోదు. యు నీడ్ టు యాడ్ ద డిపెండెన్సీ ఆల్సో. అంటే మనం దాన్ని కూకటి వేళ్లతో పెకిలించేసేయాలి మనకున్న సమస్యని. పైన ఏదో దానిపైనే యునో ఏదైతే ఇబ్బంది ఉందో అదొక్కటే చేస్తే సెట్ అవ్వదు మనకు ప్రాబ్లం. అంటే నేనేం చెప్తున్నానంటే, యోగాసనాలు సిట్టింగ్, మొట్టమొదట స్టాండింగ్, మనం మొన్న చేసాంగా స్టాండింగ్ యోగాసన. స్టాండింగ్ మొదట చేయాలి. ఇబ్బంది ఏం లేదండి, అవి చేయగలుగుతున్నాను. అదేనమ్మా, ఇబ్బంది లేనిది చేస్తున్నారు, ఇబ్బంది ఉన్నది వదిలేస్తున్నారు. అలా కాదు, ఇబ్బంది ఉన్నా మనం ఇప్పుడు ఒక 2-3 అయినా చేయాలి. స్టాండింగ్ లో ఒక 2-3, సిట్టింగ్ లో ఒక 2-3, ప్రోన్, సుపైన్, వెళ్ళకిలా పడుకోవడం, బోర్లా పడుకొని చేసేవి అవి కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ చేయాలి. ఈ 4 చేస్తే అప్పుడు శరీరం అనేది దృఢంగా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు సూర్య నమస్కారాలు 12 ఉన్నాయి. 12కి 12 చేస్తేనే మనకు 100% బెనిఫిట్. పర్వతాసన ఇబ్బంది ఉంది, స్కిప్ చేస్తే ఎట్లా? అష్టాంగ నమస్కారాసన ఇబ్బంది ఉంది, స్కిప్ చేయకూడదు. అంటే 100% మీరు ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఈ యోగాసనాలు కూడా స్టాండింగ్, సిట్టింగ్, ప్రోన్ అండ్ సుపైన్ ఇవన్నీ చేస్తే అప్పుడు మనకు ఓవరాల్ హెల్త్ వస్తుంది, ఓవరాల్ గా మనకు ఆరోగ్యం అనేది వస్తుంది. ప్రోయాక్టివ్ గా ఎట్లాంటి ఇష్యూస్ లేని వాళ్ళు కూడా ఇవి చేస్తే ముందు జాగ్రత్తగా అసలు వాళ్ళకి అలాంటి సమస్యలు ఫ్యూచర్ లో రానే రావు. ఓకేనమ్మా? సరేనమ్మా, మనం మళ్ళీ చూద్దాం. మనం ఇవన్నీ మీరు స్టాండింగ్ చూసారు, సిట్టింగ్ చూసారు, అండ్ నెక్స్ట్ బోర్లా పడుకొని, నెక్స్ట్ వెళ్ళకిలా పడుకొని, ఇలా అన్ని రకాల యోగాసనాలు వస్తాయి. దాంట్లో మీకు ఓవరాల్ హెల్త్ ఇవ్వడానికి. ఓకేనమ్మా? సరే, మళ్ళీ రేపు కలుద్దామండి. ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ గురువే నమః. శివాయ గురువే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ గురవే నమః.